వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1940లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమాల చరిత్ర చూసుకుంటే 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. కానీ మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 మధ్యలో జరిగిన ఉద్యమంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో జరిగిన ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, వృత్తులకు అతీతంగా సబ్బండ వర్గాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. సో కేంద్రం దిగిరాక తప్పలేదు. అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భవించడానికి అనేక మల్లగుల్లాలు పడినా కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో అందరినీ ముందుండి నడిపించిన వ్యక్తిగా తెలంగాణ ఛాంపియన్గా ఆవిర్భవించి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రెండవసారి కూడా ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. కానీ 10 ఏళ్ల పాటు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు, ఏ స్వేచ్ఛా వాయువుల కోసం ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో అన్నీ వదిలిపెట్టేసి అనేక మంది అమరులు తమ ప్రాణాలు కోల్పోయారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళబోతున్నారు. వారికి ముందు నివాళులు అర్పించిన తర్వాతే ఇవాళ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, ఆ సంబరాలు మొదలవుతాయి. ఇవాళ ఫ్యూచర్ సిటీలో ధూమ్ధామ్ కార్యక్రమం జరగబోతోంది. అంటే ఫ్యూచర్ సిటీ ఎందుకు అవన్నీ నేను చెప్తాను. బట్ అంతకుముందు ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని 2 సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆకాంక్షలు నెరవేరాయా అంటే నెరవేరలేదు. అసలు ఏమీ జరగలేదు అని చెప్పడం కూడా సబబు కాదు. కానీ సామాజిక తెలంగాణ ఆవిర్భవించిందా అంటే ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. అలాగే కుటుంబ పార్టీగా మారిపోయింది. తమ కుటుంబానికే పదవులు, లేకపోతే పంపకాలు, లేకపోతే అన్ని రకాలుగా లబ్ధి జరిగిందని రాజకీయ పార్టీల ఆరోపణలే కాదు, ప్రజల నుంచి కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవ్వడము, అహంకారానికి సంబంధించి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో గడిచిన ఎన్నికల్లో 2023లో కేసీఆర్ ఓటమి బాట పట్టారు. అంటే పార్టీ ఓడిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురాగలిగారు? రేవంత్ రెడ్డి అగ్ని శిఖ లాంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా ఎక్కడ నెమ్మదిగా రాజకీయం చేయడం కానీ, ఆచితూచి అడిగేయడం కానీ రేవంత్ రెడ్డి డిక్షనరీలో లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నా, అంతకుముందు సొంతంగా పోటీ చేసినా, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, పిసిసి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్న 2.5 ఏళ్ల పాటు పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. అయితే ఏంటి తెలంగాణ ప్రజలకు లేకపోతే ఆ ఉద్యోగులకు ఆయన ఇస్తున్న కానుక? ఇందాక నేను హెడ్లైన్స్లో చెప్పినట్టు ఉద్యోగులకు ప్రత్యేకమైన కానుకలు ప్రకటించారు, చర్చలో చెప్తాను. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి లక్షల ఇళ్ళు ఇచ్చేస్తామని చెప్పిన 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనిని అత్యంత వేగంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోటి ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంటే ద నీడీ పీపుల్, ఎవరికైతే ఇల్లు కావాలి, ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, అది ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్. ఈరోజు వాళ్ళందరికీ గృహప్రవేశాలు చేస్తున్నారు. సరే, ముఖ్యమైన ఇంకొక డిమాండ్ నీళ్లు, నిధులు, నియామకాల్లో 3 దేనికదే. నీళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారనేది కేసీఆర్ మీద ఉన్న ప్రధానమైన అభియోగము, అపవాదు. కాళేశ్వరం, దాని పరిస్థితి ఏమైందో చూసాము. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అక్కడ సందర్శించిన తర్వాత దాని భారం ఎవరు మొయ్యాలి, లేకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటనే దాని మీద చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక నిధుల విషయంలో ఇప్పటికీ కేంద్రం నుంచి బైఫర్కేషన్ సంబంధించి, అంటే రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీల అమలు, ఇంకా కొన్ని అంశాలు, అందులో అతి ముఖ్యమైన అంశాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక నియామకాల విషయంలో అంతా అనుకున్నట్టుగా, ఆకాంక్షలకు తగ్గట్టుగా, ఆశలకు తగ్గట్టుగా జరగలేదు. 10 ఏళ్ల పాటు ఎన్నో ఉద్యోగాలు, అంటే లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు, కానీ అవి నెరవేరలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి దాదాపుగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడము, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడము, డిఎస్సి ప్రకటించడం అన్నీ చేసుకుంటూ వెళుతోంది. అయినా కూడా
ఇంకా చాలా మందికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వోద్యోగాలు అందరికీ సాధ్యం కాదు. ఇది ప్రధానమంత్రి చెప్పారు, అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, గతంలో కేసీఆర్ చెప్పారు. కానీ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎన్ని కల్పిస్తున్నారు? ఇందాక నేను ఫ్యూచర్ సిటీలో ఆపిన కారణం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ ఒక కొత్త సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మాణం జరగడానికి, దాని ప్రపోజల్కి ప్రధానమైన కారణం ఏంటంటే వేల లక్షల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి, అలాగే తెలంగాణ ఉత్పత్తి రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ఆలోచన. దేశంలో ఇవాళ తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది? కొన్ని రంగాలు చూసుకుంటే ముఖ్యంగా ఐటీ రంగంలో ఇవాళ నెంబర్ 2 పొజిషన్లో ఉంది తెలంగాణ. అంటే 3 లక్షల కోట్ల ఉత్పత్తులు, ఐటీ ఎక్స్పోర్ట్స్ దాటి ఇంకా ముందుకు వెళుతోంది వేగంగా. గ్లోబల్ కంపెనీలు టాప్ 3-4 కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే అందులో ముఖ్యంగా ఫార్మా, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 3వ ర్యాంకులో తెలంగాణ ఉంటే, రైతులకు సంబంధించి నెంబర్ 1 ర్యాంకులో ఉంది తెలంగాణ. అయితే కొన్ని అసలు రైతుల కష్టాలు లేవా? ఇంకా ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయా? లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ధాన్యం కొనుగోలుకు సంబంధించి అంటే రాజకీయపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి, బట్ ఓవరాల్గా చూస్తే రైతులకు సంబంధించి సుమారు 60 లక్షల మంది రైతులకి లబ్ధి జరుగుతోంది. ఇక ఇరిగేషన్ సంబంధించి మాత్రం కొంచెం డిస్కషన్ చేయాలి, ఎందుకంటే గతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు తలపెట్టడంతో ఆ నిధులన్నీ అక్కడ స్టక్ అయిపోవడంతో జరిగిన ఇబ్బంది. ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మిగతా రంగాల వారీగా నేను చెప్తాను యూత్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ. సో అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి ముఖ్యమంత్రి మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇవాళ ఈ ఎండ పెరిగేలోపే కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దాదాపుగా 10 గంటల్లోపే ముఖ్యమంత్రి ప్రసంగం కూడా పూర్తయిపోతుంది. సో చర్చ మొదలు పెడదాం. ఈలోపు ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభమైతే అక్కడి నుంచి ఆ ప్రత్యక్ష ప్రసారం. అతిపిన్న రాష్ట్రం కానీ సాధించిన ఘనత గురించి మాట్లాడుకోవాలి. అలాగే దేశంలో నెంబర్ 1 స్థానానికి టార్గెట్గా పెట్టుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ దిశగా ప్రయాణం ఎలా కొనసాగుతోంది, ఇంకా ఏ రంగాల్లో వెనుకబడి ఉన్న చోట ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన విధానం ఏంటి, అవన్నీ కూడా క్లుప్తంగా మాట్లాడుకునే అవకాశం తీసుకుందాం. ఈ పుష్కర తెలంగాణ ఎట్లా నడిచింది? 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతున్న తెలంగాణ. మనతో పాటు రావులిరెడ్డి గారు తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అందే సత్యం గారు సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి సత్యం గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, రావులిరెడ్డి గారు. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు ఏబిఎన్ తరఫు నుంచి. రైట్, రావులిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ గన్ పార్క్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అర్పించి వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ అవమానాలు భరించదు, తెలంగాణ ప్రజలు చైతన్యంలో అందరికన్నా ముందుంటారు. సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలకు అనుగుణంగా 12 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు. అంతకుముందు మీరు ప్రభుత్వంలోకి రాకముందు 10 ఏళ్ల పాటు ఎందుకు అనుకున్న స్థాయిలో అంటే ఏ అంశాల మీద మాకు స్వేచ్ఛ కావాలనో, లేకపోతే నీళ్లు నిధులు నియామకాల్లో మాకు మేము సాధించుకుంటాము, లేకపోతే ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకడానికి ఇక అవసరం లేదు అని సాధించుకున్న తెలంగాణ, కానీ ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోయింది 10 ఏళ్లలో? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, ఈరోజు ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ తెలంగాణ తొలి దశ మలి దశ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. దశాబ్దాల కళ ఏదైతే తెలంగాణ అనేది మన నీళ్లు నిధులు నియామకాలు అనే 3 కాన్సెప్ట్ తోటి ఏర్పడ్డ తెలంగాణలో ఈ రోజు గత 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అంటే గత 9.5 సంవత్సరాలలో ఫైనాన్షియల్ డిజాస్టర్ ను చేసి వదిలిపెట్టిన రాష్ట్రాన్ని మేము ఈ 2.5 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఒక విజన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడంలో మేము నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ అనేది మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో
ఏదైతే తెలంగాణ గీతాన్ని మేము జాతీయ గీతంగా జయ జయ అనేది రాష్ట్రీయ గీతంగా ఫస్ట్ దానికి ఒక ఐకాన్ ఇవ్వడం గాని అక్కడి నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమకారుల కుటుంబాలకు ఏదైతే ఈ రోజు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడం గాని ఇట్లా ప్రతి అంశాన్ని తీసుకున్న విద్యార్థుల విషయాన్ని తీసుకుంటే కూడా ఈ రోజు విద్యార్థుల కోసం ఏదైతే మెస్ ఛార్జీల పెంపు గాని కాస్మెటిక్ ఛార్జీల పెంపు గాని లేకపోతే యూనివర్సిటీలలో పర్మనెంట్ వీసీల నియామకం గాని ఈ రకంగా తీసుకుంటే విద్యార్థుల విషయంలో ఉద్యోగస్తుల కోసం తీసుకుంటే ఏదైతే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్ఫర్స్ గాని లేకపోతే స్పౌస్ ట్రాన్స్ఫర్స్ గాని లేకపోతే గతంలో 15వ తారీఖు 20వ తారీఖు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కసారి వాళ్ళకు శాలరీ వచ్చేది. శాలరీల కోసం ఉద్యోగస్తులు పెన్షన్ దారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండే. కానీ మేము వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖే శాలరీ ఇవ్వడం అనేది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంగా మేము గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్న బకాయిల విషయంలో 6,000 కోట్ల రూపాయల బకాయి పెడితే మేము 100 రోజుల్లో ఆ బకాయిలను రిలీజ్ చేస్తామని చెప్పి మొన్న అన్నప్పటి నుండి మేము ఒక 3 రోజుల కిందట 2,000 కోట్లు కూడా రిలీజ్ చేసిన చరిత్ర మాది ఉంది. ఈ రకంగా తీసుకుంటే పేదవాడికి ఇండ్లు కావాలి. ఇండ్లు గత ప్రభుత్వము కనీసం నియోజకవర్గానికి 100 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితులలో మేము ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాము. దానిలో భాగంగా నిన్ననే సీఎం గారు 1,50,000 ఇండ్ల ప్రారంభోత్సవం గాని సెప్టెంబర్ లో మరో 1,00,000 గాని తర్వాత విడుదల ఇంకో 2 లక్షల ఇండ్ల కోసం గాని. అంటే రావులరెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాక మీ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం ఓకే, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి అనేది పేదవాడికి డబుల్ బెడ్రూమ్లు చాలా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేశారు. అదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా అప్పుడు కేసీఆర్ చెప్పారు. అలాగే నిధుల విషయంలో లేకపోతే నియామకాల విషయంలో లేకపోతే ఇరిగేషన్ విషయంలో చేసిన ప్రచారానికి కానీ ఖర్చు పెట్టిన డబ్బు లేకపోతే ఆర్భాటానికి సంబంధించి ప్రపోర్షనేట్ గా రిజల్ట్ ఎందుకు రాలేదు? నేను అదే చెప్తున్నాను. ఏదైతే మా వరంగల్లోనే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన అంటే చేసిన తర్వాత మేము 100 రోజుల్లోనే ఇల్లు కట్టిస్తాము, ఆ గృహ ప్రవేశానికి మేము వస్తాము, కోళ్ళు బళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లుండే అనేది చాలా ఆయన హావభావాలతోటి ఆయన భాషతోటి చెప్పిండు. అవన్నీ చూసి ప్రజలు నిజమే కదా అని నమ్మిండు. కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేది కేవలము ఒక నియోజకవర్గానికి 100 ఇండ్లు కూడా కట్టించలేని దుస్థితులు. అంటే ఇండ్లు అవసరం లేదు, ఎంతసేపు బడాబాబుల కోసమే ఆలోచించాలనే విషయం మనకు ప్రత్యేకంగా తెలుసు. ఈ రోజు రైతుల విషయానికి వచ్చేసరికి కూడా ఏదైతే గుట్టలు చెట్లు పుట్టలు ఏదైతే వాటికి కూడా ఈ రోజు రాళ్లు రప్పలు ఉన్న వాటికి కూడా రైతు బంధు ఇచ్చేస్తాము, మేము రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. కానీ వాళ్ళకి ఎంఎస్పీ విషయంలో గాని పండిన పంటను ఎట్లా కొనుగోలు చేయాలనే విషయంలో గాని లేకపోతే మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసి చూపించినాము. 100% కాకపోవచ్చు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమందికి కాకపోవచ్చు, కానీ దాదాపు 99% ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేయడం విషయంలో గాని ఈ రోజు దేశంలోనే అత్యధికంగా 65 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం అనేది ఇక్కడ మన దగ్గర పండుతుంది. ఈ రోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు మనకు నిరుపయోగంగా ఉన్నా కానీ ఈ రోజు అధికంగా మనకు ప్రొక్యూర్మెంట్ రావడం, దాన్ని కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా June 4th వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఇంకా ఏదైనా 5-6 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని కొనుగోలు చేయాలనే విధంగా మేము పెట్టుకున్నాము. ఈ రోజు ఏదైతే ముఖ్య సమస్య ఆర్టీసీ గత ప్రభుత్వ హయాంలో రావులరెడ్డి గారు మిగతాది సెక్టర్స్ వారికి కూడా నేను మాట్లాడతాను, అప్పుడు ఈ ఆర్టీసీ విషయం కూడా మాట్లాడదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, పుష్కర కాలం అంటే 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణలో సరే బీజేపీది కూడా చాలా ముఖ్యమైన పాత్ర వేళ తెలంగాణ ఆవిర్భవించడంలో. కానీ 12 ఏళ్లు అయిపోయింది చూస్తూ. కానీ ఏ ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, రాష్ట్రం వచ్చి మొదటి ప్రభుత్వం అయిపోయింది, రెండో ప్రభుత్వం అయిపోయింది, ఇవాళ మూడో ప్రభుత్వం వచ్చింది. సరే పార్టీ మారింది, ఇంకొక పార్టీ వచ్చింది, రేపు మీరు అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. రాజకీయాలకు అతీతంగా సాధించుకున్న తెలంగాణ ఇవాళ కీలకంగా రాజకీయమే ప్రధాన ప్రాధాన్యం అయిపోయిందా, లేకపోతే తెలంగాణ జీవులు అంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు దగ్గరగా అన్న వచ్చిందా వాడి ఆశయాలకు అనుగుణంగా? మీకు ఈ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు తెలంగాణ ప్రజలందరికీ
హృదయపూర్వక నమస్కారాలు మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక మంచి అంశాన్ని ఈరోజు తీసుకుంది. ముఖ్యంగా మనం 12 సంవత్సరాలు కనుక చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాటం జరిగిందో అవి చాలా నెరవేరలేదని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా మామూలుగా జరిగే యొక్క మనకు ఏదైతే కాలం గడుస్తున్నా కొద్దీ కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి సహజంగా రొటీన్. దీంట్లో ఆ జరిగిన వాటి తప్పితే ప్రత్యేకంగా ఏవైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు చాలా వరకు కూడా జరగలేదు. ఇవాళ మనకు నీళ్ళు అనేది ప్రధానం. నీళ్లు ఇటు గోదావరి జలాల వినియోగం కానీ కృష్ణా జలాల వినియోగంలో కానీ పెద్దగా పురోగతి లేదు. 12 సంవత్సరాలు అనేది మామూలు విషయం కాదు. మనం ఆంధ్ర పాలకులను ఎన్నో రకాలుగా చెప్పినాం. అదేవిధంగా నియామకాల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. నిధులు అనేది ఒక రకంగా ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డ తర్వాత కొంత ఉపయోగం జరిగింది ఆ విషయంలో. రాష్ట్రం వేరే కావడం వల్ల మన నిధులు మనకు వస్తున్నాయి. తర్వాత ఇంకా రావాల్సిన అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. కాకపోతే కొంత బెటర్ అది. కానీ నియామకాలను నీళ్ల విషయంలో ఎంతైతే ప్రోగ్రెస్ రేవాలో అంత లేదు. రెండోది దీంతో పాటుగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఎక్కడ నెరవేరినాయి అంటున్నాను. ఇవాళ వాళ్ళు ఏదో చెప్పి మొత్తం ఉద్యమకారులను గాలికి వదిలేసిండ్రు. వీళ్ళు మేము ఉద్యమకారులకు స్థలం ఇస్తాము, తర్వాత ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత ఇంకేదో గుర్తింపు ఇస్తామన్నారు. అది 2.5 సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద ప్రోగ్రెస్ కనిపించడం లేదు. ఈ రోజు ప్రభుత్వాలు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడుకునే సమయం కాదనుకుంటున్నాను నేను. ఒకవేళ ఆ వాగ్దానాలు చూస్తే చాలా విషయాలు కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు, ఈ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీలు 300-420 హామీల విషయంలో చాలా ఒక్కటి కూడా కరెక్ట్, ఒక బస్సు ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు, కరెక్ట్ గా నెరవేర్చలేదు. మహిళలకు 2,500 కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇండ్లు కావచ్చు. అసలు దేశం యొక్క యావరేజ్ లో 4 కోట్ల మందికి ఇండ్లు కట్టిస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఈడ మనకు కనీసం ఒక 10 లక్షల మంది కన్నా ఇప్పటికి ఇండ్లు అయిపోయేది బీఆర్ఎస్ కనుక కరెక్ట్ పట్టించుకుంటే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక డబ్బును ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ప్రేమేందర్ రెడ్డి గారు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ, కానీ ఇవాళ మళ్ళీ రాజకీయాలు లేకుండా మాట్లాడుకోవడం సాధ్యం కావడం లేదు. అంటే నేనేమంటున్నా అంటే ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇండ్లు అనేది ప్రజలకు అవసరం, మీరు ముందే చెప్పారు. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ప్రారంభించారు. ఇదే కనుక ముందు నుంచి మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి చాలా మందికి మనకు తెలిసినంత వరకు అది మన సపరివార యొక్క సర్వే చేసినప్పుడు కానీ మిగతా కానీ మోర్ దాన్ 10 lakhs మెంబర్స్ కు ఇండ్ల అవసరం ఉందనేది వచ్చింది. ఇప్పుడు అది 20 లక్షలకు కూడా పెరిగిందేమో. కానీ ఈ పాటికి నేషనల్ యావరేజ్ లో దేశంలో 4 కోట్ల మంది కట్టించారు, మళ్ళీ 3 కోట్ల మందికి ఇప్పుడు ప్రపోజల్స్ స్టార్ట్ అయినాయి. అది కనుక ఉపయోగించుకొని ఉంటే ఈ పాటికి మన దగ్గర కూడా ఒక 10 లక్షల మందికి ఇండ్లు వచ్చేది. అది సరే, ఏదో ఒక డిజైన్, ఏదైనా ఒక డిజైన్ ప్రకారంగా కనుక మనం ఇప్పుడు మీరు 2.5 ఏళ్ల గురించి చెబుతున్నారు, కానీ 10 ఏళ్ళు చిన్న సమయం కాదు. 10 ఏళ్ళు అంటే ఒక కొత్త రాష్ట్రం, ఒక అవకాశం వచ్చింది. అంటే కేసీఆర్ గారికి దేశంలో ఎవరికి రాని ఒక అవకాశం, ఇన్ని అద్భుతమైన వనరులు ఉంది, ఇంత యూత్ ఎంపవర్మెంట్, యూత్ అవైలబిలిటీ ఉంది. సో దేశంలోనే నెంబర్ 1 చేయడానికి తగ్గ అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎక్కడో లోపం జరిగింది. ఎందుకు ఆ లోపం జరిగింది? బీఆర్ఎస్ యొక్క అహంకార ధోరణి, తర్వాత మేము అనుకున్న ఇంకెవరిని సంప్రదించకపోవడం, ఆల్ పార్టీ మీటింగ్ లేదు, దేశంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు లేవు, తర్వాత అనేక విషయాలు మనం చూసాం. దానివల్ల మనకు చాలా 10 సంవత్సరాలు వృధా అయిపోయింది, జరగవలసినది జరగలేదు. ఆయనకి ఎన్నికల్లో రిజల్ట్ రాగానే అదే కరెక్ట్ అనుకున్నాడు. కానీ ఎన్నికల్లో రిజల్ట్ ప్రజలు రకరకాల విషయాల సందర్భాల్లో ఇస్తూ ఉంటారు. కానీ తెలంగాణను ఎంతైతే మనం ఇవాళ ఉన్నతమైన స్థితికి తీసుకుపోయి ఈ పాటికి ఇంకా చాలా బ్రహ్మాండమైన యొక్క పరిస్థితిలో తెలంగాణ ఉండేది. మనకున్న రిసోర్సెస్ కానీ, మనకున్న అవకాశాలు, మనకున్న వాతావరణము, మనకున్న పక్కన ఉన్న యొక్క జలాల అవైలబిలిటీ. కాబట్టి ఈ రోజు వాటిని వినియోగించుకోలేకపోతున్నాం. తర్వాత రైతు బంధు ఆయన రైతు బంధుకు ఒక్కటే పరిమితమైండు. వీరు రైతు భరోసా ఇస్తామన్నారు, మధ్య మధ్యలో ఎగ్గొట్టడం, అప్పుడో ఇప్పుడో ఒకసారి ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇస్తున్నారు తప్పితే ఎక్కడ ఇస్తున్నారు?
కౌలు రైతులకు 15,000 ఇది చాలా ఉన్నాయి. అవన్నీ 14 పంటలకు బోనస్, ఇవన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో హామీలు ఇచ్చిండ్రు. కానీ వాటిని మీకు మరి 100కు 100 మార్కులు వేసుకుంటున్నారా? కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రానికి ఇంకా ప్రామిసులు ఉన్నాయి, విభజన హామీలు ఇంకా నెరవేరలేదు, కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఐటీఐఆర్ యూపీఏ హయాంలో దట్ అటే పోయింది అనుకోండి, లేకపోతే జాతీయ హోదా అడిగారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి. జాతీయ హోదా ఇవ్వాలంటే దానికి సరైన డిపిఆర్ ఉండాలి కదా. ఆ డిపిఆర్ఏ లేదు. వాళ్ళే ఇప్పటికి వచ్చినట్టు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రకంగా చెప్పిండ్రు, ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఏది ఉన్నదో ఏమిటో తయారు చేయలేదు. దాని మీద ఒక 10,000 కోట్లు కనీసం ఖర్చు పెట్టి ప్రాణహిత చేవేళ్ల మీద కాలువలు దవ్వి, డ్యామ్ కట్టక ముందే కాలువలు దవ్వి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా దాన్ని కాదని ఇంకోటి, అంటే ప్రజా సొమ్ము పొట్టిగా నీళ్ళల్లో పోయడం కాదు, అసలు భూమిలో పోసేసింది, ఏది కూడా పనికిరాని విషయంలో. కాబట్టి వీటిని అన్నింటినీ సరిదిద్దుకొని ఇప్పటికైనా పోవాలి. రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలలో అందరితో కలిసిపోయినట్టుగానే ప్రవర్తిస్తారు, కానీ మరుక్షణం ఒక అపరిచిత వ్యక్తిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన అపరిచిత వ్యక్తి అయితే ప్రధానమంత్రి నాతో కలిసి రాని ఎందుకంటారు? అదే అంటున్నా. ఇప్పుడు ఆ క్షణంలోనే ప్రధానమంత్రి గొప్ప వ్యక్తి అని చెప్తాడు, ప్రధానమంత్రి దగ్గర పోతాడు, కలుస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ ఒక క్షణంలోనే ప్రధానమంత్రి ఇది అది ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ వేళ హైదరాబాద్ లో ప్రధానమంత్రి గారు మొదట మాట్లాడింది, తర్వాత సాయంత్రం మీ సభలో మాట్లాడిన దానికి వర్షన్స్ వేరే ఉంటాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత సత్యం గారి అనాలిసిస్ చూద్దాం. పుష్కర తెలంగాణ ఎట్లా నడిచింది, ఇక ముందున్న సవాళ్ళు ఏంటి అనే అంశం. శ్రీ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్స్ చేరుకున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. Now we would be having the national song Vande Mataram. Please keep standing. Please keep standing, ladies and gentlemen. We can see Honorable Chief Minister sir returning to the saluting base. Then starts Vande Mataram. Vande Mataram. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్కి చేరుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత అక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. రైట్ సత్యం గారు, సో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ 13వ ఏట అడుగు పెడుతోంది. సో ఉద్యమ కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ఎక్కడ ఉంది? టు బి స్టార్ట్ విత్ మీ అనాలిసిస్లో. 10% అబౌవ్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందండి. గత 10 ఏళ్లుగా అబౌవ్ 10%, బిట్వీన్ 10 to 13% గ్రోత్ రేట్ ఉంది. తగ్గితే ఇతర కారణాలు, తెలంగాణ కాకుండా జాతీయ కారణాలు, అంతర్జాతీయ కారణాలు కూడా గ్రోత్ రేట్ మీద ప్రభావం చూపెడతాయి. అట్లాగే ఉన్నట్టు పరిస్థితుల్లో రెండోసారి కేసీఆర్ గవర్నమెంట్ ఏదో తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనబోయారు, ఎక్స్పోజ్ కూడా చేశారు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని. కానీ దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ఏం పాపులర్ కాలేదు. ఉంటే పంజాబ్, హర్యానా అగ్రికల్చర్ మోడల్ సక్సెస్ అయింది. అట్లాగే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మోడల్ సక్సెస్ అయినాయి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మోడల్ కేరళ సక్సెస్ అయింది. అట్లాగా ఈ 12 ఏళ్ల తెలంగాణ మోడల్ అంటూ ఒక ప్రత్యేకత సాధించింది ఏమి లేదు. కాబట్టి చేయకుండానే ఒక డిజైన్ చేయబోతే అది ఫెయిల్యూర్ అయింది. ఇది ఒక అంశం. రెండోది అబౌవ్ 10% గ్రోత్ రేట్ ఉండటం అనేది మొత్తం మీద మిడిల్ ఇన్కమ్ స్టేట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకపోయినా అబౌవ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ లో తెలంగాణ ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత చేసింది ఏందన్నప్పుడు మనకు 10% అబౌవ్ గ్రోత్ ఉండటానికి ముందు రైతులకు కృతజ్ఞత చెప్పాలి. ఈ 12 ఏళ్లలో కూడా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి కాలేదు, అన్ని అట్లనే ఉన్నాయి.
తర్వాత గోదావరి మీద ఉపయోగించుకుందాం అనుకున్నటువంటి ఒక్కటి మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఒక 92,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి కాళేశ్వరం ఫెయిల్యూర్ తోటి ఆ నెట్ ఇరిగేషన్ పెద్దగా ఇంప్రూవ్ అయింది ఏమీ లేదు. ఓ 47 లక్షల ఎకరాలు అన్నారు బోర్వెల్స్ గ్రౌండ్ లెవెల్ మొత్తం లెక్కగట్టి, ఆ తర్వాత 19 లక్షలు అన్నారు, ఆ తర్వాత 12 లక్షలు అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1,00,000 ఎకరాలకే 80,000 ఎకరాలకే దాని ద్వారా సాగైందని అంటున్నారు. సరే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు కాక, కానీ కాళేశ్వరం ఫెయిల్యూర్ తోటి నెట్ రిజల్ట్ అగ్రికల్చర్ ఇరిగేషన్ చాలా మైన్యూట్. దీంతో మనం పంజాబ్ ఇప్పుడు టోటల్ మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ దరిదాపు 28.5 మిలియన్ టన్స్, 29 మిలియన్ టన్స్. దేశం మొత్తం ఉత్పత్తి 340 మిలియన్ టన్స్ అయితే మన ఒక్క రాష్ట్రమే 29 మిలియన్ టన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దరిదాపు 9% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. జీడిపికి 5% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. దేశ జనాభాలో మనం 2.5%. కాబట్టి ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి కూడా ఆ నిష్పత్తిలో రావడం లేదు. స్కేర్సిటీ ఉంది. రాజకీయ విమర్శలు, రాజకీయాలు ఇప్పుడొద్దు. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ గా ప్యూర్ ఫ్యాక్ట్సే చెప్తా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నెట్ ఇరిగేషన్ ఈ 2 రకాలైనటువంటి ప్రాజెక్టులు కృష్ణా మీద గోదావరి మీద పూర్తి అయి ఉంటే ఇవాళ మనం 35 మిలియన్ టన్స్ చేరుకునే వాళ్ళం. దేశంలో నెంబర్ 1 స్టేట్ అని మనమే పిలిపించుకునే వాళ్ళం. ఇది ఈ 12 ఏళ్ల ఇది మిస్ అయిన. మరి ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తి ఎందుకు పెరిగిందంటే మనం రైతులకు కృతజ్ఞత చెప్పాలి. ఆహార్నిశలు శ్రమించి ఏదొచ్చినా ఎదురొడ్డి ఇది జరుగుతా ఉంది. దీంట్లో ఒక్క మాట చెప్పాలి, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఖచ్చితంగా కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి అమలు జరుపుతున్న రైతు భరోసా కానీ కీ ఫ్యాక్టర్ ఉంది. రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి మాత్రం ఇవి ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ కు ఖచ్చితంగా రైతాంగం శ్రమిస్తున్నారు. దానికి సరైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కనుక మనం ఒక 20 లక్షల ఎకరాలు పెంచుకొని ఉండుంటే అది టాప్ లెవెల్లో ఉండేది. కానీ అయినా 10% గ్రోత్ రేట్ సస్టైన్ కావటానికి మాత్రం అగ్రికల్చర్ ఒక కీ ఫ్యాక్టర్. తర్వాత రెండోది, హైదరాబాద్ ఉండటం వల్ల సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ యథావిధిగా డామినెన్స్ గా కర్ణాటకలో బెంగళూరు ఉంటే ఎట్లా డామినెన్స్ ఉందో హైదరాబాద్ ఉండటం వల్ల తెలంగాణ సర్వీస్ సెక్టారు ఎకానమీలో దరిదాపు అబౌవ్ 60% కాంట్రిబ్యూట్ చేసే స్థితిలో ఉంది. కాబట్టి సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ వల్ల ఇవాళ తెలంగాణ గ్రోత్ రేటు 10 to 13% నడుస్తా ఉంది. ఇది రెండు కూడా ఇటు రైతాంగం, అటు హైదరాబాద్ లో సర్వీస్ సెక్టర్, అది ఐటీ అనివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనండి, లేకపోతే ఇతర సర్వీస్ యాక్టివిటీస్ అనేకం వచ్చినాయి. కాబట్టి ఈ రెండింటి వల్ల తెలంగాణ ఇవాళ గ్రోత్ రేటు బాగున్నటువంటి స్టేట్ లో ఉన్నది. కానీ ప్రయత్నంగా ఆ 10 ఏళ్ళైనా ఈ 2.5 ఏళ్ళైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఏదో ప్రయత్నం చేస్తారు, అక్కడ ఒప్పందాలు, ఇక్కడ దాహోల ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఇంకా కేటీఆర్ పోయి చాలా ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు, కాంగ్రెస్ వచ్చినాక 2 ఒప్పందాలు వచ్చినాయి. వీటన్నిటి వల్ల మెటీరియలైజ్ అవుతున్నటువంటి స్లో డౌన్ ఉంది, బాగా స్లో డౌన్. ఎందుకంటే ఏంటి కారణం? ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, అవైలబిలిటీ. ఖచ్చితంగా పొలిటికల్ అట్మాస్ఫియర్ ఫేవరబుల్ గా ఉండాలి. అంటే వచ్చే ఇండస్ట్రియలిస్టులకు నమ్మకం కలగాలి. అంటే సోషల్ సిస్టమ్ కానీ లేకపోతే మరొక సిస్టమ్ కానీ ఇప్పుడు ఉద్యమంలో చూపెట్టినటువంటి ఆవేశం మనం ఇప్పుడు చూపెట్టాం అనుకోండి, ఇండస్ట్రీలు రాకుండా పోతాయి. అవసరం లేదు కదా, అయిపోయింది కదా తెలంగాణ. అందుకే ఉద్యమం జరిగింది, అయిపోయాక ప్రగతిలోకి ఆలోచించాలి. కానీ అది అంటే విధానాల మీద చర్చ జరగాలి తప్ప ఫిజికల్ గా అటువంటివి ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. రెండోది, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మిస్ అయితే కూడా ఫారిన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ రాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గత 12 ఏళ్లుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వెన్ యూ కంపేర్ విత్ తమిళనాడు ఆర్ గుజరాత్ ఆర్ మహారాష్ట్ర, వీటితో పోల్చినప్పుడు మనం ఇండస్ట్రియల్ గా చాలా ఫార్ బిహైండ్ ఉన్నాం. తర్వాత రెండోది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో సస్టైనబిలిటీ ఉంటుంది, అంటే సుస్థిరత ఉంటుంది. ఆ సుస్థిరత మిస్ అవుతాం. ఇంటర్నేషనల్ గా ఐటీ సెక్టార్ల క్రైసిస్ వచ్చింది కనుకోండి, హైదరాబాద్ ఐటీ కూడా క్రైసిస్ అయితే తెలంగాణ వెనకబడిపోద్ది. కాబట్టి ఆ సుస్థిరత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చిన చైనా ఎందుకు తట్టుకుందంటే అన్నిటికన్నా స్ట్రాంగ్ బేసు
ఉంది. అట్లాగే Production. గుజరాత్ ఎందుకు ఉంటుందంటే స్ట్రాంగ్ బేస్ ఉంది. కాబట్టి అటువంటి స్ట్రాంగ్ బేస్ ఇంకా మనకు తయారు కాలేదు. ఇది ఈ 12 ఏళ్లలో జరిగినటువంటి లోపం. తర్వాత విద్యారంగానికి వస్తే మన దేశవ్యాప్తంగా విద్యారంగం సక్సెస్ అయినాయి, ఏ రాష్ట్రం నుంచి అయినా పోయి చూసి రావాలనుకుంటే ఫస్ట్ ఏ రాష్ట్ర బృందం అయినా ముందు కేరళ పోతుంది, ఆ తర్వాత ఢిల్లీ పోతుంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా 15 నుంచి 35% మధ్య బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఆ కేరళ లెఫ్ట్ ఫ్రంట్ రూల్ చేయొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రూల్ చేయొచ్చు. ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ రూల్ చేయొచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రూల్ చేయొచ్చు, ఎవరైనా రూల్ చేయొచ్చు. కానీ ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తే ఇప్పుడు విద్యారంగంలో స్టడీ చేయడానికి ఈ 2 రాష్ట్రాలకే పోయే పరిస్థితి ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ 7% కేటాయించండి బడ్జెట్ లో. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు 8% కేటాయించారు. పెద్ద మార్జినల్ ఇంప్రూవ్మెంటే. అసలు డైనమిక్ చేంజెస్ వస్తాయి అనుకున్నాం. కేసీఆర్ ఉద్యమంలో మాట్లాడిన మాటలు కానీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మాట్లాడిన మాటలు, తెలంగాణలో ఉద్యమంలో ఇంటలెక్చువల్స్ మాట్లాడినటువంటి మాటలు ఏవి ఆచరణకు అవకాశం ఇవ్వలే. వాళ్ళందరూ ఇప్పుడు చుక్కరామయ్య గాని, అరగోపాల్ గాని ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ మీద ప్రభావంతో కొంత క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ వచ్చు అనుకున్నాం. కాబట్టి తెలంగాణలో 15% ఎడ్యుకేషన్ కేటాయింపులు లేకుండా క్వాలిటేటివ్ చేంజెస్ రావు, అబ్సల్యూట్ గా రావు. ఇవి తీసేసి అది తీసేసి ఇవి పెడుతుంటే చివరికి జడ్పీ స్కూల్ ఖాళీ అవుతున్నాయి తప్ప, జడ్పీ స్కూల్ ఖాళీ అయి మోడల్ స్కూల్ పోతారు, మోడల్ స్కూల్ ఖాళీ అయి రెసిడెన్షియల్ స్కూల్ పోతారు. ఇలా అవుతుంది తప్ప ఒక కామన్ స్కూల్ సిస్టమ్ డెవలప్ చేసి ఒక ఇంటిగ్రిటీ తీసుకురాలేకపోయారు 12 ఏళ్ల. ఇది ప్రధానమైనటువంటి లోపం. తర్వాత మరొక లోపం ఏమిటంటే ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టర్ తో పాటు ఆ ఎడ్యుకేషన్ సెక్టర్ లో కేసీఆర్ మాట్లాడినటువంటి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు చూసి కొంతైనా కార్పొరేట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుద్ది అనుకున్నాం. ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, స్కూల్ కానీ, వీటన్నిటిలో కూడా కార్పొరేట్ సెక్టర్ నియంత్రణ చేస్తే మధ్యతరగతి వాళ్ళు ఈ ఖర్చును భరించలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఒకసారి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సర్వే చేస్తే 5-6 బర్డన్స్ లో చదువు కూడా ఒక బర్డన్ గా తేలింది ప్రజల మీద, పర్టికులర్ గా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ మీద. కాబట్టి ఆ మార్పు వస్తే మంచి ప్రజలు బాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. కానీ అదే ఇంపార్టెన్స్ కార్పొరేట్ సెక్టర్ కొనసాగుతా ఉంది విద్యారంగంలో. కాబట్టి దరిదాపు మిడిల్ క్లాసు అప్పుల పాలవుతుర్రు అంటే దరిదాపు విద్యారంగం, వైద్య రంగం ఈ రెండిట్లో అవుతుంది. కాబట్టి ఆ నియంత్రణ కేసీఆర్ ఉద్యమం నాడు అన్నటువంటిది ఏది కూడా కార్పొరేట్ నియంత్రణ దానికి అటెంప్ట్ చేయలేదు. పైగా ఇండైరెక్ట్ గా చాలా మంది దగ్గరలు అసలు కొన్ని స్కూళ్ళ పార్ట్నర్స్ కూడా మారుతుర్రని చెప్పేసి ఆనాడు అనేక పుకార్లు వచ్చాయి. తర్వాత అతి ముఖ్యమైనది వైద్య రంగం. వైద్య రంగంలో మీరు చూస్తే కేరళలో ఈ కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చుకున్న వాళ్ళు 98.5% ప్రభుత్వ వైద్యశాల చేర్చుకున్నది. అది ఎక్కడ లేదు. అట్లాగే మోర్టాలిటీ రేటు ఇండియాలో 1.2% అంటే కేరళ 0.8% ఉంది. అంటే పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఏదో చైనా గురించి చెప్పుకోవాల్సిన పని లేదు, ఇంకోటి చెప్పుకోవాల్సిన పని లేదు. పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏ రాష్ట్రంలో అటువంటి రిజల్ట్ వస్తుంది. మన దగ్గర మన ఆంధ్రుడు కృష్ణ చైతన్య ఇప్పుడు పంచాయతీరాజ్, ఏపీలో పంచాయతీరాజ్ సెక్రటరీ అతను అక్కడ నోడల్ ఆఫీసర్ గా ఉన్నాడు ఈ కరోనా టైంలో, స్టేట్ నోడల్ ఆఫీసర్ గా. ఆయన ఉపన్యాసాలు ఉంటే కేరళ వైద్య రంగం ఏమిటో అర్థం అయిపోద్ది. ఏ పార్టీ నాయకుడు మంత్రులు వినాల్సిన పని లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో అది కూడా ఆశిస్తే అది నెరవేరలేదు. కార్పొరేట్ వైద్యం పాత్ర తగ్గించి ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల మీద నమ్మకం పెరుగుతుంది అన్నటువంటిది. ఒకనాడు చంద్రబాబు నాయుడు కాలంలో గాంధీ హాస్పిటల్ ఎంత అయిందండి? 100 కోట్లు. ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే గాంధీ హాస్పిటల్ అంటే ఈ జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ తయారయ్యేది. తర్వాత దానికి వైద్యులు కానీ, దానికి అకాడమిషియన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా బాగా డోల్ డ్రమ్స్ ఉన్నాయి. ఇటువంటిది అచీవ్ కాలే. విద్యా రంగంలో ఏ క్వాలిటేటివ్ చేంజెస్ రాలే. కాబట్టి తర్వాత ఒక్క మాట చెప్పి ముగిస్తా. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి రంగాలు స్టాండ్ స్టిల్ ఉండటంతో తెలంగాణలో ఒక క్వాలిటేటివ్ డెవలప్మెంట్ వచ్చిందని చెప్పుకునే స్థితిలో మనం లేవు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత రవళిరెడ్డి గారు, అంటే క్వాలిటేటివ్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళుతున్నారు. సరే, రాజకీయ విమర్శలు ఉండవా అంటే ఉంటాయి, సహజం. వాటి గురించి మాట్లాడదాం. అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం ఇస్తున్న
కానుక లేకపోతే పేదల విషయంలో తీసుకొచ్చిన కొత్త పాలసీ కానీ వాటి గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. అది ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. సో రావులరెడ్డి గారు ఇందాకనే అన్నట్టుగా ఇప్పుడు చాలా సెక్టార్స్, సపోజ్ ఐటీలో మనం టాప్లోనే ఉన్నాం, టాప్ 2లో ఉన్నాం, వ్యవసాయంలో నెంబర్ 1లో ఉన్నాము. కొన్ని చెప్పారు సమస్యలు పరిష్కరించాల్సినవి సత్యం గారు హైలైట్ చేశారు. అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ అవకాశాల విషయంలో మనం టాప్ 5లో ఉన్నాం. ఇంకా అక్కడ బెటర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే యూత్ వాళ్ళకి సంబంధించిన అవకాశాల విషయంలో కానీ అలాగే ఇన్నోవేషన్ విషయంలో కూడా టాప్ 3 to 5లో ఉన్నాం. తర్వాత ఎడ్యుకేషన్లో అయితే టాప్ 5, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే కొంచెం వెనకబడే ఉన్నాము, టాప్ 10లో ఉన్నాము. ఇది ఓవరాల్గా నేషనల్ డేటా. ఇది హెల్త్లో చాలా బాగుంది, అంటే మెడికల్ టూరిజం కానీ అక్కడ ఉన్న అవకాశాలు కానీ ఇది టాప్ 3లో కనిపిస్తున్నాం. గ్రామీణ ఆరోగ్యంలో మాత్రం కొంత వెనకబడి ఉన్నాం. ఇందాక సత్యం గారు హైలైట్ చేశారు ఆ పాయింట్. పెట్టుబడులు తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీఆర్ డూయింగ్ గుడ్, అంటే టాప్ 3లో ఉన్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి ర్యాంక్స్. సో అంటే బెటర్ అయ్యేవి బెటర్ అవుతున్నాయి. కానీ క్వాలిటేటివ్ డెవలప్మెంట్ అనే అంశం మీద మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన దృష్టి ఏంటి? అలాగే ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కొత్తగా తీసుకొచ్చే పథకాలు కానీ వాటి గురించి కూడా చెప్పండి ఏమన్నా ఉంటే. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడిండు. ఏదైతే ప్రాజెక్టుల విషయంలో కొంత వెనుకబడిపోయాము, 2.5 సంవత్సరాలుగా కూడా మనం మాట్లాడి చేసింది ఏం లేదని మాట్లాడిండు. వీళ్ళ చేతిలోనే ఏదైతే గోదావరి రివర్ బోర్డు కానీ లేకపోతే కృష్ణా రివర్ బోర్డు విషయంలో పెండింగ్ లో ఉన్న అంశాల మీద ప్రస్తావన తీసుకురండి, చర్చిద్దామంటే చెప్పి వీళ్ళు ముందుకు రాకపోవడాన్ని ఒకసారి మనం గమనించాలి. రెండవది, ఈ రోజు ఇరిగేషన్ విషయంలో ముందుకు రావాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడింది. ఏదైతే గ్రావిటీ ఫోర్స్ తోటి ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తోటి 2000 ఎకరాల ఒప్పందం విషయంలో మాట్లాడండి, ఎంత నష్టపరిహారమైనా ఎంత పెట్టుబడి అయినా మేము పెట్టడానికి రెడీగా ఉన్నాము ఆ 2000 ఎకరాల విషయంలో. దాని విషయంలో ఇనిషియేట్ తీసుకొని మాట్లాడండి అని మేము కేంద్రానికి విన్నవించుకున్నాము, కేంద్రాన్ని గౌరవంగా అడుగుతున్నాము. అయినా కానీ అక్కడ నుండి స్పందన లేదు. ఈ విషయంలో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఏదైతే సీఎం గారు అన్నారో ఆ విషయంలో ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకొని ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. రెండవది ఏంటంటే, ఈ రోజు ఏదైతే మహిళల విషయంలో మహిళలను అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ఏదైతే మహిళలు టాప్ 5లో ఉన్నారు అంటే వాళ్లకు అనేక రంగాల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రతి రంగంలో ఈ రోజు ఏదైతే డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాల స్వయం సహాయక సంఘాల రుణమాఫీ విషయంలో కానీ, వాళ్ళ లోన్లు పెంచే విషయంలో కానీ, ఐకేపీ సెంటర్ల నిర్వహణ విషయంలో కానీ, బస్సుల నిర్వహణ విషయంలో కానీ, లేకపోతే సోలార్ పవర్ ప్రాజెక్టుల విషయంలో కానీ, లేకపోతే ఏదైతే మహిళా క్యాంటీన్ల విషయంలో కానీ, ఇట్లా తీసుకుంటే ప్రతి మహిళను ప్రతి రంగంలో పెట్టి వాళ్ళను కోటీశ్వర్లను చేయాలి. మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఈ మధ్యలో ప్రత్యేకంగా ఫస్ట్ నుండి 2.5 సంవత్సరాల ముందు నుండి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వము మా ప్రభుత్వం అనేది ఆ దిశగా ఆలోచిస్తున్న విషయం. మేము త్వరలోనే టాప్ 1లోకి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుందని మేము చెప్తున్నాం. రెండవది ఏంటంటే, ఈ రోజు ఏదైతే ఉద్యోగాల కల్పన విషయంలో మేము అంటే గత ప్రభుత్వము 9.5 సంవత్సరాలుగా నిర్వహించిన డిఎస్సి మేము నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం వేయని కానిస్టేబుల్ ఉద్యోగాల నిర్వహణ మేము చేశాము. గత ప్రభుత్వం వేయని మెడికల్ ఉద్యోగాల విషయంలో కూడా డాక్టర్ల గానీ, స్టాఫ్ నర్సుల విషయంలో గానీ, నర్సుల విషయంలో గానీ ఈ రిక్రూట్మెంట్స్ అనేటివి అనేకం చేశాం. ఇప్పుడు కూడా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు అనేటివి నిరుద్యోగులకు కలలాగా ఉండేవి. కానీ మేము వచ్చిన తర్వాత ప్రతి గ్రూపును మేము నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, సక్సెస్ఫుల్ గా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం కానీ చేశాం. ఇప్పుడు కూడా ఫినాన్స్ శాఖ దగ్గర 3500 ఉద్యోగాలకు అనుమతి లభించిందంటే ఈ రోజే చెప్పారు. 2-3 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 280 ఉద్యోగాలు వస్తాయి. ప్రతి నెల కూడా మేము గ్రూప్ 2నో గ్రూప్ 3నో ఇట్లా ఈ రకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని మేము చెప్పాము. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గానీ, గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ లో పెట్టిన ఇళ్ల విషయం గానీ, వాళ్ళకు లోన్లు రాకుండా ఆగిపోయిన ఇండ్ల విషయంలో గానీ, వాటి మీద 2 లక్షల ఇండ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పేదవాడి ఏమంటారు గృహ కళ నిజం చేసే విధంగా మేము ఆ దిశగా సక్సెస్ఫుల్ గా ఉందామనుకుంటున్నాం. రెండవది ఫ్యూచర్ సిటీ, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాల కల్పనే కాకుండా చదువుకున్న యువతకు ఏదైతే ప్రైవేటు రంగంలో
ఖచ్చితంగా కోట్లాది మందికి, అంటే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా మనకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఫ్యూచర్ సిటీ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి ఆ దిశలో ఫ్యూచర్ సిటీ గురించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ దిశలో ముందుకెళ్తున్నాం. మూడవది ఏంటంటే ఇప్పటికి కూడా 12 సంవత్సరాలలో ఇవాళ ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాల ఏర్పాటు ఆలోచనకు కారణం ఏంటి? ఎక్కడ అండి అంటే ఫ్యూచర్ సిటీ అనేది ఆ ప్రాంతం అనేది అన్ని రకాలుగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు కానీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి గతంలో ప్రభుత్వం పెద్దలు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇంకొకటి, తెలంగాణ అమరవీరులకు 12 సంవత్సరాలైనా గుర్తింపు రాలేదంటున్నారు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత, మేము 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందశ్రీ గారికి గుర్తింపు గాని, గద్దర్ గారికి గుర్తింపు గాని, గద్దర్ గారి పేరుతో అవార్డుల ప్రదానం గాని, లేకపోతే తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఒక కమిటీని వేయడం గాని, వాళ్ళను 3 రకాలుగా ఏదైతే వర్గీకరణ చేసి ఏ రకంగా తెలంగాణ అమరవీరులను వర్గీకరణ చేసి వాళ్ళకి ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో గాని, ఈ రకంగా ప్రతిది కూడా మేము ట్రాన్స్పరెన్స్ గా ముందుకు చేసుకుంటూ పోతున్నాము. ఒక రకంగా చూస్తే ఈ రోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న పథకాలు ఆదర్శనీయంగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మొన్ననే తమిళనాడు ప్రభుత్వంలో విజయ్ గారు వచ్చిన తర్వాత మొదటి సంతకాలు 3 అంశాల మీద చేసిండ్రు. ఆ 3 అంశాలు కూడా ఈ రోజు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలనే వాళ్ళు మెయిన్ అంశాలుగా పెట్టి మొదటి సంతకం చేసిందంటే ఈ రోజు మా పరిపాలన దేశానికి ఐకాన్ గా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, సాయంత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు మీరు కూడా. సో ఏంటి తెలంగాణకు ఏం చేయబోతోంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అంటే? ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత మొదటి నుంచి కూడా అట్నే ఉంటుంది. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ రాజకీయంగా ఎట్లుంది అనేది కాదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది బీజేపీ డిఎన్ఏలో ఉంది కాబట్టే ఏర్పడ్డది. ఎందుకంటే చిన్న రాష్ట్రాల యొక్క చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి పరిపాలన సౌలభ్యం కోసం. ఉండి ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకనంటే గత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా దాన్ని పెండింగ్ లో పెట్టింది, ఏం జరిగింది అనేది మనం చూసాం. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు రాజకీయాలు. ఒక్క నిమిషం నన్ను ఇప్పుడు వారు మాట్లాడినంత సేపు నన్ను చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు, నన్ను చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. కాబట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించింది గత 12 సంవత్సరాల నుంచి. అనేక ప్రాధాన్యత ప్రాజెక్టులు, నేషనల్ యావరేజ్ నేషనల్ హైవేస్ 2500 కిలోమీటర్స్ ఉంటాయి, అలా 5000 మోర్ దాన్ కిలోమీటర్స్. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, 30,000 కోట్లు ఆన్ గోయింగ్ నడుస్తున్నాయి. మనకు ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్స్ 3 మనకు హైదరాబాద్ హబ్ చేయబోతున్నారు. అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం విషయంలో కావచ్చు, తర్వాత మనకి ఏదైతే అమృత్ సిటీస్, స్మార్ట్ సిటీస్ విషయంలో కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తున్నది. ముఖ్యంగా మౌలిక వసతులు కానీ, సెంట్రల్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, తర్వాత రైల్వేస్ కానీ, తర్వాత ఇక్కడ అభివృద్ధి కోసం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ను కూడా టేకప్ చేయబోతున్నారు. మనందరికి కూడా తెలుసు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రింగ్ రైల్ విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా మెట్రో రైల్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేయాలన్న దానికి, అదే విధంగా ఇటీవల మనకు జైరాబాద్ దగ్గర నిమ్జును ఇది చేయడం కావచ్చు, అట్లా ప్రతిదీ కూడా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో, తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మోర్ దాన్ దట్, నాట్ ఓన్లీ కోచెస్ కదా, ఇంజన్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీతోని, తర్వాత లేటెస్ట్ మెట్రో కోచెస్, ఇలాంటి వాటికి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి అనేది ప్రధానం, అంతే తెలంగాణ ప్రజలు ప్రధానం, ఇక్కడ రాజకీయాలు మిగతాయి కాదు. గతంలో కేసీఆర్ గనక ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సహకరించుంటే ఇంకా అద్భుతాలు జరిగేది ఇక్కడ. ఆయన అనేక ఒక ఫాల్స్ ప్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పైకి లౌడ్లీగా మాట్లాడుతున్నాడు,
కానీ చేసే పనులు లేవు. ఊరికే మీడియా ఇంట్రెస్ట్ కోసం లేకపోతే ప్రజలకు ఏదో నేను చేసేది మీరు కదా. అడుగుతున్నా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల నేను అదే అంటున్నా. అన్ని విధాల అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు చేయాల్సింది ఎవరు? పెద్దన్న పాత్రలో ఉన్న ప్రధానమంత్రి మోదీ కదా. అయితే అనుకుంటున్నారు కానీ అనుకున్నట్టుగా ఉండడం లేదు. ఊరికే మాట్లాడడం తప్పితే విషయాలలో ఎక్కడైతే రావుల రెడ్డి గారు ఈ ఒక్క పాయింట్ మీద రావుల గారికి అవకాశం ఇద్దాం. అరేది చెప్పదలుచుకున్నారు రావుల రెడ్డి గారు. కాంక్రీట్ గా ముఖ్యమంత్రి ముందుకు ముఖ్యమంత్రి బడే బాయ్ అన్న కూడా అలా ఉండట్లేదు అని రిషి గారు, గాలి మాటలన్నీ. రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారు. గతం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆధారాలతో సహా కేంద్రం దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒకటి కాబట్టి. ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే తెలంగాణ బీజేపీ డిఎన్ఏ తెలంగాణ ఏర్పాటు అంటున్నారు. అది చాలా అవాస్తవం. ఈ తెలంగాణ డిఎన్ఏను పదే పదే అవహేళన చేయడం, దీనికి సంబంధం లేని వాళ్ళు మాట్లాడము, ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారు పదే చిన్న రాష్ట్రాలని ఇక్కడ రిషి గారు, ఒక సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఉన్నారు కాబట్టే తెలంగాణ అనేది ఆ రోజు వీళ్ళు అనుకూలంగా ఉన్నారనే విషయం స్పష్టం. సత్యం గారు వాంట్స్ టు యాడ్ సమ్ పాయింట్. సత్యం గారు, రౌడి రెడ్డి గారు విషయాల గురించి కాదు. ప్రేమేంద్ర రెడ్డి గారు మళ్ళీ మీరే కంటిన్యూ చేద్దరు కానీ ప్రేమేంద్ర రెడ్డి గారు, సత్యం గారు మీ పాయింట్ ఏంటి? అది కొంతవరకు కరెక్ట్. అన్నారు కదా ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి విషయంలో అపరిచితులాగా మాట్లాడుతున్నారంటే మీరే ఒక్క నిమిషం రావుల రెడ్డి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం రావుల రెడ్డి గారు ఒక్క నిమిషం రావుల రెడ్డి గారు, సత్యం గారు ప్లీజ్. తిరిగి చెప్పింది రేవంత్ రెడ్డి, అది ఏం మాటలు అబద్ధాలు కాబట్టి రావుల రెడ్డి గారు, సత్యం గారు ఇప్పుడు ఆయన ఒక విషయం ఒకసారి చెప్తాను అడిగారు, వారికి ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా రావుల రెడ్డి గారు. కాదు కాదు ఇస్తాను ఒక్క నిమిషం రావుల రెడ్డి గారు, 1 సెకండ్ ప్లీజ్ 1 సెకండ్ సత్యం గారు. రిషి గారు, ఇప్పుడు జరిగినటువంటి ఈ రౌండ్ చర్చల్లో మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు. ఇది ఖచ్చితంగా గత 50 ఏళ్లుగా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నం చేసిన అన్నిటికన్నా కూడా గొప్ప ఉచిత బస్ ప్రయాణం అనేది సౌత్ స్టేట్స్ లో కాదు, ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. చాలా మంది మహిళలలో మొబిలిటీ పెరగాలని అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టారు, బతుకమ్మలు ఆడిచ్చారు, సైకిల్ దొక్కటం నేర్పారు. తర్వాత పండగల పేరు మీద దేవాలయాలకు ప్రవాహం జరిగింది. అన్నిటికన్నా కూడా ఇవాళ ఉచిత బస్ తోటి గర్ల్స్ యొక్క డ్రాప్ రేటు తగ్గుతుంది. ఎందుకంటే స్కూల్ పోయేటువంటి గర్ల్స్ కు ఆటోలలో ఇంకోట్లలో స్కూల్ బస్సుల్లో చాలా కాస్ట్లీ అయింది. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం తోటి ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఈ డ్రాప్ రేటు తగ్గుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు మహిళలందరూ కూడా గ్రామాల నుంచి పట్టణాల్లో పోయి పని చేసుకుని మళ్ళీ సాయంత్రకాలం ఇంటికి చేరుకోగలుగుతారు, ఎవరి సహాయం అవసరం లేకుండానే. మూడోది, ఏ అవసరం ఉన్నా కుటుంబ అవసరం భర్త లేనకుంటూనే హాస్పిటల్ గాని మరొకటి గాని పోయి రాగలుగుతున్నారు. తర్వాత ఇవాళ ఈ చొరవతోటి రాజకీయాల్లో కొట్టించి వాళ్ళ ఎక్కడ పోటీ చేసిన ఎక్కడికైనా భర్త ఎంటబెట్టుకొని చేయాల్సిన పరిస్థితి లేకుంటే వాళ్ళ స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ మొబిలిటీ, ఉమెన్ మొబిలిటీ చాలా ఆబ్జెక్టివ్ గా 50 ఏళ్ల కృషి చేసిన దానికి ఇది ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ప్రవేశపెడుతున్నారు. ఖచ్చితంగా ఇది మంచి ప్రోగ్రామ్ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది. గతంలో కర్ణాటక, మొన్న ఇప్పుడు ఎక్కడ తమిళనాడు, అన్ని చోట్ల ఈ హామీలు వస్తున్నాయి. బెంగాల్లో కూడా హామీ ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్. బహుశా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఉచిత. ఒక్క నిమిషం సచిన్ గారు కన్క్లూడ్ చేద్దరు. ప్రేమేంద్ర రెడ్డి గారు, సో రానున్న 3 ఏళ్లు తెలంగాణ మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడుతుందా? ఎందుకంటే ఈసారి తెలంగాణ మీ ఆపరేషన్ లో, మీ మిషన్ లో ఉంది కాబట్టి. డెఫినెట్లీ పెడుతుంది. మా నేషనల్ ప్రెసిడెంట్, న్యూ ఎలక్టెడ్ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారు కూడా త్వరలో తెలంగాణ ఒక 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు అయితే మొన్న వచ్చేళ్లారు. తర్వాత మంత్రులు, తర్వాత ప్రతిదీ టార్గెటెడ్ గా తెలంగాణను ఒక అద్భుతమైన యొక్క రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, దేశంలో మంచి
ఒక సంపన్నమైన ఒక రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని విషయంలో భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి ఉంది. ఇక్కడ రాజకీయాలు ఏమన్నా ఉండని, ఏ పార్టీ అని ఉండని, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు మేము కూడా వస్తాం. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సత్యం గారు, వెరీ క్రిస్ప్ గా ఈ రాజకీయ పార్టీలకి లేకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వివాదాలు వస్తున్నాయి, అన్నెసరీ, అన్వాంటెడ్, వాళ్ళకి ఏం చెప్తారు? అది రాజకీయ పార్టీలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి. ప్రజలు గమనిస్తున్నారండి. ఎందుకంటే గతంలో పేపర్ చదివితేనే ప్రజలకు తెలిసేది. చదువు రాకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా మొత్తం ఎడ్యుకేట్ అవుతున్నారు. అన్ప్రొడక్టబుల్ రిజల్ట్స్ మనం తమిళనాడులో చూసాం కదా. అంత చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్లాసులు పెట్టి బోధిస్తే కూడా రాదు. ఇవాళ సోషల్ మీడియా గానీ అటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు నిజంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ కమిట్మెంట్ తోటి పరిపాలిస్తుంది, తర్వాత రావాల్సిన పార్టీలు ఏ మేరకు కమిట్మెంట్ ఉంది అనేటువంటి ప్రజలు చాలా విచక్షణ చూపెడుతున్నారు. తర్వాత ప్రేమేందర్ రెడ్డి అన్నట్టుగా బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ మీద అంటే ఖచ్చితంగా బీజేపీకి అడ్డంకి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ అడ్డంకి తెలంగాణలో అధికారంలోకి రావడానికి. కాబట్టి బీఆర్ఎస్ ను జయించుకొని ఆ తర్వాత అధికారం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి అది ఏ మేరకు సక్సెస్ అవుతారు, బీఆర్ఎస్ ఏ మేరకు బీఆర్ఎస్ ను డైల్యూట్ చేయగలుగుతారు, లేదా బీఆర్ఎస్ చాలా విలార్గనైజ్డ్ ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది, మనమే కాంగ్రెస్ చేస్తారా లేకపోతే మరో రకంగా జరుగుతాయా సమీకరణ, లేకపోతే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోతే పొత్తు కూడా కుదరొచ్చు. అందుకే అన్న రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి. బట్ ఎనీవే చూద్దాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఇది వాళ్ళ బ్రేక్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ రావుల రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, సచిన్ గారు. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.